హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎరంశెట్టి. ఫ్రెండ్స్, ఈరోజు 1 కప్పు బొంబాయి రవ్వతో చాలా క్రిస్పీగా టేస్టీగా ఉండే స్నాక్స్ రెసిపీ చూద్దాం. చాలా కమ్మగా ఉండే రెసిపీ అండి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ అనేది. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. మీ అందరికీ కూడా ఈ రెసిపీ బాగా నచ్చుతుందండి. సింపుల్ ప్రాసెస్తో టేస్టీ రెసిపీ ఇది. అప్పటికప్పుడే ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు. ఇంగ్రీడియంట్స్ కూడా తక్కువేనండి, చాలా టేస్టీగా ఉంటుంది. బెల్లంతో చేయబోతున్నాం, హెల్దీ కూడా. ఆ ప్రాసెస్ అంతా చూద్దాం. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ మీ ఫోన్కి డైలీ నోటిఫికేషన్కి వస్తాయి. ఏ రోజు రెసిపీ ఆ రోజు ఓపెన్ చేసి చూడండి. మీకు నచ్చిన రెసిపీని కుక్ చేసి పిల్లలకి సర్వ్ చేయండి. ఇక కుకింగ్ స్టార్ట్ చేద్దాం. స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టుకొని ఏదైనా 1 కప్పుతో 3 కప్పుల వరకు నీళ్లు పోసుకోండి. ఇప్పుడు అదే కప్పుతో అరకప్పు బెల్లము, అరకప్పు పంచదార వేసుకోండి. స్వీట్ తక్కువగా తినేవారు 1/2 కప్పు వేసుకుంటే సరిపోతుంది. అలాగే 1 టేబుల్ స్పూన్ యాలకుల పొడి, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకుని 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకోండి. నెయ్యి ప్లేస్లో ఆయిల్ అయినా వేసుకోండి. ఈ వాటర్ని బాగా కాగించండి. బెల్లం అంతా కూడా బాగా కరిగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకోండి. తెల్ల నువ్వులు వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. అలాగే 1 కప్పు పచ్చి కొబ్బరి తురుము కూడా వేసుకోండి. ఈ కొబ్బరి తురుము అంతా కూడా వాటర్లో బాగా కలిపిన తర్వాత వాటర్ని కాగించండి. కొబ్బరి కొంచెం సేపు వాటర్లో ఉడకాలి. ఈ విధంగా గరిటెతో కలుపుకుంటూ ఉడికించండి. ఇలా వాటర్లో కొబ్బరి అంతా కూడా బాగా కలిసి ఉడుకుతుంది కదా, గరిటెతో కలుపుకుంటూ ఉడికించండి. వాటర్ని కొంచెం టేస్ట్ చూసుకొని తీపి మీకు కరెక్ట్గా సరిపోయిందో లేదో చూసుకోండి. లేదంటే ఇంకొక 1/2 కప్పు పంచదార కానీ బెల్లం కానీ యాడ్ చేసుకోండి. ఇప్పుడు బెల్లం అంతా కూడా బాగా కరిగి కొబ్బరి బాగా ఉడికింది కదా, మనం ఏ కప్పుతో అయితే వాటర్ని కొలుచుకొని కళాయిలో పోసుకున్నామో సేమ్ అదే కప్పుతో అదే క్వాంటిటీలో 1 కప్పు నిండా సుజీ రవ్వ తీసుకుని వేసుకోండి. సుజీ రవ్వ అంటే బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ అంటాం కదా, అదే రవ్వని 1 కప్పు నిండా తీసుకుని వాటర్లో వేసుకుని ఉండలనేవి ఏమీ లేకుండా గరిటెతో బాగా కలుపుకుంటూ ఉడికించండి. ఇలా రవ్వ అంతా కూడా ఉడకటం స్టార్ట్ అయ్యి ముద్దలాగా వస్తుంది. అంతవరకు కూడా ఉడికించి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకుని ఆయిల్ అంతా కూడా పిండిలో కలిసేంత వరకు బాగా కలపండి. ఇలా 1-2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నట్లయితే రవ్వ ముద్ద అంతా కూడా కళాయికి అంటుకోకుండా సపరేట్ అవుతుంది. ఈ విధంగా బాగా ఉడికించండి. ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని ఉడికించినట్లయితే రవ్వలో ఏమైనా తేమ అనేది ఉంటే అదంతా కూడా బాగా ఎగిరిపోయి రవ్వ అనేది బాగా గట్టిపడి ముద్దలాగా రావాలి. అంతవరకు ఉడికించుకుని ఈ విధంగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. రవ్వ ముద్ద అనేది తడిగా ఉన్నట్లయితే మనం డీప్ ఫ్రై చేస్తున్నప్పుడు స్నాక్స్ అనేవి ఆయిల్ ఎక్కువగా పీల్ చేసుకుంటే రవ్వ చాలా గట్టిగా అయ్యేంత వరకు ఉడికించండి. ఇలా ఉడికిన తర్వాత మూత పెట్టుకుని ఒక 10 నిమిషాలు చల్లారనివ్వండి. బాగా చల్లారిన తర్వాత రవ్వ అంతా కూడా చేత్తోనే ఇలా చపాతీ ముద్దలాగా మెత్తగా సాఫ్ట్గా చేసుకోండి. రవ్వ అనేది చేతికి అంటుకున్నట్లు అనిపిస్తే ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఇలా బాగా గట్టిగా కలుపుకోండి. ఇప్పుడు చపాతీ పీటకి, పూరీ పీటకి ఆయిల్ని అప్లై చేసి చపాతీ కర్రకి కూడా ఇలా ఆయిల్ని అప్లై చేయండి. ఇప్పుడు మనం ఉడికించి చల్లారి పెట్టుకుని పక్కన పెట్టుకున్న పిండి నుంచి కొంచెం పిండి ముద్దను అలా తీసుకుని ఇలా చపాతీలాగా వత్తండి. మరీ పల్చగా కాకుండా కొంచెం మందంగానే వత్తండి. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఏదైనా బౌల్ కానీ గ్లాస్ కానీ తీసుకోండి. ఇలా అన్నీ కూడా ఒకే షేప్లోకి, స్నాక్స్ అన్నీ ఒకే షేప్లోకి రావాలి అంటే అన్నీ కూడా ఇలా ఒకే సైజు ఉన్న గ్లాస్తో కానీ బౌల్తో కానీ ఇలా కట్ చేసి తీసుకోండి. ఇలా కట్ చేసుకుని అన్నీ కూడా ఒకే సైజులోకి చేసుకున్నామంటే ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తున్నప్పుడు అన్నీ కూడా ఈవెన్గా ఫ్రై అవుతాయి.
ఈ విధంగా కట్ చేసుకున్నాం కదా, దీనిని ప్లేట్లో పెట్టుకోండి. ఇవి రెండు కూడా ప్లేట్లో పెట్టుకున్నాం కదా, సేమ్ ఇదే ప్రాసెస్తో మిగిలిన పిండి ముద్దని కూడా రవ్వ ముద్దని కూడా ఇలా కొంచెం కొంచెంగా తీసుకుంటూ పూరీ పీట మీద ఆయిల్ని అప్లై చేసుకుని చపాతీలాగా ఒత్తుకుని సేమ్ ఇదే ప్రాసెస్తో కట్ చేసుకోండి. మిగిలిన పిండి అంతా కూడా సేమ్ ఇదే ప్రాసెస్తో కట్ చేసుకుని ఇవన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోండి. ఫ్రెండ్స్, ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ డైలీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి. ఏ రోజు రెసిపీ ఆ రోజు ఓపెన్ చేసి చూడండి. మీకు నచ్చిన రెసిపీని కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి. తక్కువ ఇంగ్రీడియంట్స్తో సింపుల్ ప్రాసెస్తో టేస్టీ రెసిపీస్ని చూపిస్తాను, అవి మీ అందరికీ నచ్చుతాయి. ఇలా మొత్తం అన్నీ కూడా రెడీ చేసుకుని ప్లేట్లో పెట్టుకున్నాం కదా, ఈ విధంగా నేను చూపించిన విధంగా కొంచెం మందంగానే చేసుకోండి, మరీ పలుచగా కాకుండా. ఈ విధంగా చేసుకుని అన్నీ కూడా కట్ చేసుకుని ప్లేట్లో పెట్టుకున్నాం కదా, స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోండి. ఆయిల్ కాగిన తర్వాత ఫ్లేమ్ మీడియంలో పెట్టుకుని మనం రెడీ చేసి కట్ చేసి పెట్టుకున్న రవ్వ చపాతీలను అలా ఒక్కొక్కటి ఆయిల్లో వేసుకుంటూ ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసుకుని రెండు వైపులా ఈవెన్గా డీప్ ఫ్రై చేసుకోండి. ఇలా డీప్ ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుండి తీసేసుకుని ప్లేట్లో పెట్టుకోండి. ఇదే విధంగా మిగిలినవి కూడా ఆయిల్కి పట్టినన్ని వేసుకుని ఒకవైపున కరెక్ట్గా ఫ్రై అయిన తర్వాత వెనుక వైపు కూడా టర్న్ చేసుకుని రెండు వైపులా ఈవెన్గా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుండి తీసేసుకోవటమే. చాలా సింపుల్గా టేస్టీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఇన్స్టెంట్గా చేసుకునే స్నాక్స్ రెసిపీ అండి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి, మీకు చాలా బాగా నచ్చుతాయి. ఇంట్లో అందరికీ నచ్చేలా ఉంటాయి. బెల్లంతో చేసాం కదా, టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఇదే విధంగా మిగిలినవన్నీ కూడా ఆయిల్లో వేసుకుని కరెక్ట్గా డీప్ ఫ్రై చేసుకోండి. ఒక కప్పు సుజీ రవ్వకి 3 కప్పుల వాటర్ పోసుకుంటే రవ్వ అనేది కరెక్ట్గా సాఫ్ట్గా ఉడుకుతుందండి. రవ్వ మెత్తగా ఉడికినట్లయితేనే స్నాక్స్ అనేవి టేస్టీగా వస్తాయి. ఇవన్నీ కూడా ఇలా ఆయిల్ నుంచి తీసేసుకున్నాం కదా, ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవటమే. సుజీ కొబ్బరి బూరెలు రెడీ అయిపోయాయి. మీ అందరికీ కూడా ఈ రెసిపీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి రెసిపీ షేర్ చేయండి. మీరు కూడా కుక్ చేసి పిల్లలకి సర్వ్ చేయండి. చిన్న వయసు వారు కూడా పెద్ద వయసు వారు కానీ అందరూ కూడా చాలా టేస్టీగా తినగలిగే రెసిపీ అండి. చాలా చాలా బాగుంటాయి. ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చాయో కూడా కామెంట్స్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. తెల్ల నువ్వులు కూడా వేసాం కదా, టేస్ట్ చాలా చాలా బాగుంటాయి. పచ్చి కొబ్బరి తురుము తెల్ల నువ్వులు వేసాం. తింటున్నప్పుడు ఆ టేస్ట్ అనేది మనకి చాలా బాగా తెలుస్తుంది. పైకి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి. అందరూ ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.